ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా బైబిల్ వాక్య ధ్యానం కొరకై మరి కీర్తనల గ్రంథము 47వ కీర్తన 7వ వచనం చదువుతానండి. 47వ కీర్తన 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజయున్నాడు, రమ్యముగా కీర్తన పాడుడి. దేవుడు సర్వభూమికి రాజయున్నాడు, రమ్యముగా కీర్తన పాడు. ఈ దినము మరి ఆదివారం దినం కాబట్టి ఆరాధన దినము. ఆయన్ను మనము కీర్తించవలసివారుగా కొనియాడవలసివారుగా ఉంటున్నాం. కాబట్టి ఆయన మహిమను బట్టి, ఆయన కీర్తిని బట్టి, ఆయన మరి గొప్పతనాన్ని బట్టి ఆయన స్తుతించడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఈ వాక్య భాగంలో వచ్చినట్లయితే దేవుడు సర్వభూమికి రాజు అంటున్నాడు. కాబట్టి ఈ ప్రపంచంలో రాజులు రాజ్యములు ఎన్ని వచ్చిపోయినప్పటికి కూడాను దేవుడైతే సర్వభూమికి ఆయన రాజుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మరి కీర్తనకర్త మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు. కాబట్టే ఆయనకు కీర్తన పాడుడి, ఆయన్ను స్తుతించుడి, లేక ఆయన్ను ఆరాధించుడి అనేటువంటి మాట చూస్తుంటున్నాం. అదే 24వ కీర్తనలో ఏమంటున్నాడంటే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవాయే. కాబట్టి భూమి దాని సంపూర్ణత, భూమి, సముద్రము, గాలి, భూమి లోపల ఉండేటువంటి ఖనిజములు అంత ఐశ్వర్యం అంతా కూడా దేవునిదే. కాబట్టే ఏమంటామంటే, సర్వజనులారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీ తలలు లేవనెత్తుకునుడి. మహిమగల రాజు కొరకై ఈ లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్ అంటాం. కాబట్టి మహిమగల రాజు, ఎవరి మహిమగల రాజు అంటే బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా అని ఇక్కడ చెప్తుంటున్నాడు. ఈ మహిమగల రాజు మరి లోపల ప్రవేశించాడు. కాబట్టి మహిమగల రాజు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? రాజు వస్తుంటున్నాడంటే లేచి నిలబడిస్తున్నాడు. మన శిరస్సులు వంచి ఆయన్ను మరి ఘనపరచవలసి అనుకుంటున్నాం. అదే విధంగా చెప్పబడే కార్యం 10వ వచనంలో, మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపత్యగు యెహోవాయే, ఆయనే మహిమగల రాజు. కాబట్టి ఆయన మహిమ, మహత్యము, ఐశ్వర్యము, అధికారము మరి అవి లెక్కలేనటువంటిదిగా ఉంటుందన్నమాట. కాబట్టి మహిమోన్నతుడైన దేవుడు ఆయన, మారని మహిమగల దేవుడికి ఆయనకు వందనాలు చెల్లించవలసి అనుకుంటున్నాం. అదే మరి 95వ కీర్తనలో ఏమంటాడంటే, 95వ కీర్తన మరి మొదటి వచనం, మరి రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమైన యెహోవాను గూర్చి సంతోషగానం చేయుదాం అని చెప్తూ, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. కారణం ఏంటంటే యెహోవా మహాదేవుడు. 3వ వచనంలో దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు, మహాదేవుడు, మహారాజు. కాబట్టి దేవతలందరికీ పైన, మరి దేవతలని ఈ లోకంలో కొనియాడబడే వారందరికీ పైన కూడా ఆయన అధిపతి ఉంటున్నాడు. కాబట్టి అటువంటి సర్వోన్నతమైన దేవుని మనం స్తుతించవలసిన వారుకుంటున్నాం, ఆరాధించవలసిన వారుకుంటున్నాం. అందుకొరకే మనం చూసినట్లయితే మరి 22వ కీర్తన 22వ కీర్తనలో బాగా చూస్తుంటున్నాం. ఇక్కడ 22వ కీర్తన 27, 28 వచనాలు ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాడంటే, చూడండి, భూదిగంత నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తోటి తిరిగెదరు కదా. రాజ్యం యెహోవాదే, అన్ని జనులు ఏలువాడు ఆయనే. కాబట్టి భూజనులందరూ కూడా వారు ఎవరైనప్పటికీ కూడా మరి చూసినట్టయితే ఒక జాతి, ఒక వంశము కాదు, అందరూ కూడా ఆయన వైపు తిరగవలసిన, ఆయనకు నమస్కరించవలసిన వారుగా ఉంటున్నారు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. యెషయా కూడా రాస్తూ ఏమంటాడు, యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 22వ వచనం, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేదు. కాబట్టి భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. కాబట్టి ఆయన మనను రక్షించేటువంటి దేవుడు ఉంటున్నాడు. భూదిగంత నివాసులందరూ కూడా కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. మరి అపోస్తలుడు పౌలు చేసినట్లయితే అట్లాగా భూదిగంత నివాసులందరూ కూడా మరి ఇది ప్రవచనంగా ఉంది. భూదిగంత నివాసులంతా ఒక దినమున మరి ఇదిగో నూతన నిబంధనలో ఉంటే మనం కూడా ఆయన వైపు చూసి రక్షణ పొందేవాళ్ళకుంటున్నాం. అంత మాత్రం కాకుండా, నా ఎదుట ప్రతి వాని మోకాలు వంగునట్లు ప్రతి నాలుకయు నా తోడిని ప్రమాణం చేయనుని నేను నా పేరట ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి యూనివర్సల్ రెవరెన్స్ చెప్పాలంటే సార్వత్రికమైనటువంటి
సార్వభౌమత్వానికి మనము శిరస్సు వంచి నమస్కరించుట, మన మోకాళ్ళు వంచి నమస్కరించుట. అంటే ఆయన మరి సార్వత్రికములో ఆయన మరి ఆరాధనకు యోగ్యుడిగా ఉంటున్నాడనే కార్యాన్ని మనం చూస్తున్నాం కదా. అదే కదా మరి నూతన నిబంధనలు కూడా ఫిలిప్పులకు రాసిన పత్రికలో మరి అపోస్తలుడు పౌలు రాస్తూ ఏమంటాడు? ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, అందుచేత పరలోకమున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లు. కాబట్టి ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు ఆయన ఏం చేశాడంట? మరి ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించెను. కాబట్టి ప్రతి నామము పైనామము ఆయనకు అనుగ్రహం. కాబట్టి అన్ని నామముల కంటే గొప్ప నామం, అన్ని అధికారాల కంటే గొప్ప అధికారం, అన్ని మరి మహిమల కంటే అధికమైన మహిమ. అటువంటి దేవునికి మనం ఆరాధన చెల్లించవలసి అనుకుంటున్నాం అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచేది ఉంది. కారణం ఏంటి? యెషయా ఏం చెప్తున్నాడంటే, కారణం ఏంటంటే మరి చూస్తున్న చూడండి, గర్భమున పుట్టినది మొదలుకొని 46వ అధ్యాయంలో, నా చేత భరించబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే తల వెంట్రుకలు నరి వరకు నిన్ను ఎత్తుకునేవాడును, నేనే చేసి ఉన్నాను, చంకన పెట్టుకునేవాడని నేనే, ఎత్తుకుని రక్షించేవాడని నేనే. ఇన్ని ఉపకారాలు ఆయన మనం చేస్తుంటున్నాడు. ఆయన మనం ఎత్తుకునేవాడుకుంటున్నాడు, ఆయన మనం నడిపించేవాడుకుంటున్నాడు, ఆయన మనం బలపరిచేవాడుకుంటున్నాడు, ఆయన భద్రపరిచేవాడు. కాబట్టి వీటన్నిటి కొరకై మనము ఆయన ఆరాధించవలసి అనుకుంటున్నాం. అందుకొరకే యోహానుకు కలిగిన ప్రకటన గ్రంథము రెవల్యూషన్లో కూడా మనం చూస్తాము. 11వ అధ్యాయం 15వ వచనంలో, అక్కడ 7వ బూర దూదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం పుట్టెను. ఆ శబ్దం ఏంటంటే, ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయనకు యుగయుగముల వరకు ఏలునెను. కాబట్టి యుగయుగముల వరకు ఏలును. కాబట్టి సర్వభూమికైనా రాజు అంటున్నాడు, ఆయన ఏలేవాడుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క దర్శనము మరి పోస్తుడైన యోహానుకు దేవుడు బయలుపరిచినట్టు ఆయన యుగయుగములకు ఆయన రాజుగా ఉంటున్నాడు. కాబట్టి యుగయుగములకు రాజు అయిన దేవుణ్ణి మనం ఆయన ఆరాధించవలసి అనుకుంటున్నాం, స్తుతించవలసి అనుకుంటున్నాం. మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ సత్యంతో ఆరాధించాలా. ప్రభువా, దేవా, నీవు సర్వాధికారి అయిన దేవుడు, సర్వాంతర్యమైన దేవుడు, సర్వం మీద అధిపతి అయిన దేవుడు, రాజా నీకే నమస్కారాలని ఆయన పాదశంలో ఆయన స్తుతించి ఆరాధించినట్లయితే ఆయన మహిమ పొందుతాడు, మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఆ విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదించునుగా.